రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలతోటి రాజకీయం చేస్తున్నటువంటి పార్టీలు ప్రతిపక్షంలో ఉంటే చేసిన మంచిని చెప్పుకొని ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా మేము ప్రజల మధ్యలోనే ఉంటున్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో, ఎవరైతే ఎమ్మెల్యేగా నియమించబడ్డారో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చారే తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఆఫీసులో కూర్చొని రాజకీయం చేయలేం. ప్రతి ఒక్కరు గెలిచినటువంటి వాళ్ళు ఓడిన చోట కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు ప్రజల గడపల వద్దకు వెళ్ళి ఈ ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి లబ్ధిని ఒకవేళ అందకపోతే ఏ కారణం చేత అందట్లేదో కనుక్కొని మా ప్రభుత్వం ద్వారా సర్వీస్ చేశాము అంటే ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం మాది అని బలంగా చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మిగిలిపోతుంది. వాస్తవానికి గతంలో తెలుగుదేశం పార్టీ అనేక తప్పిదాలు చేసింది. మేనిఫెస్టోని ఇచ్చింది, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేనే లేదు. కాబట్టి ఆ పార్టీకి మనుగడ సాధ్యం కావట్లేదు. కాబట్టి వాళ్ళ బీజేపీ, జనసేన, ఇంకొక కలిసి వచ్చేటటువంటి పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకుంటూ వారు పొత్తుల రాజకీయం వారు చేస్తుంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ద్వారా సర్వీస్ చేసి ఆ ప్రభుత్వంలో భాగస్థులమై మేము సర్వీస్ చేసేమే తప్ప ఎక్కడా కూడా తప్పుడు ప్రచారాలకు మేము తావే ఇవ్వలేదు. ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో గీతాంజలి అనేటటువంటి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదాహరణని ఒకసారి గమనిస్తే ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానుల్ని కానీ లేకపోతే వారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నటువంటి వారిని కానీ ఎంత భయంకరంగా చేస్తున్నారో దానికి మచ్చుతునుగా ఈ గీతాంజలి అనే ఒక మహిళ చనిపోయినటువంటి విధానం ఆ కుటుంబంలో తీరని లోటుని కలగజేసేలాగా వారిని ఆత్మక్షోభకు గురి చేసేలాగా వారితో మాట్లాడి చనిపోయింది ఒక మహిళ అంటే ఎంత దుర్మార్గపు ప్రయత్నాన్ని అపోజిషన్ పార్టీలు చేస్తూనే ఒక్కసారి మనందరం ప్రజలందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఉన్నటువంటి బలంతో పోటీ చేయలేనటువంటి ఈ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులకు వలలు వేసి వారికి తాయిలాలు ఇచ్చి వారితోటే రాజకీయం చేయాలి అనుకోవడమే వారి ప్రస్తుత విధానంగా కనపడుతుంది. ఎగ్జాంపుల్గా ఇవాళ నాయుడు కమ్యూనిటీ కోసం పోరాటాలు చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారంటే కాపులకు మేలు జరిగింది కాబట్టే కాపు సామాజిక వర్గం అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి లబ్ధియే దానికి కారణం. ఇవాళ మళ్ళీ 2019లో పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి తెలుగుదేశం నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణా జిల్లాకి సంబంధించిన కేసినేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనేక మంది పార్టీలో చేరుతున్నారు. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బలమైనటువంటి ఆదరణ కలిగినటువంటి పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు కోసం 4-5 పోటీ పడడం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఎవరికైతే టికెట్ వస్తుందో వారు ఆనందంగా ఉంటారు. టికెట్ రానటువంటి వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తితో ఉంటారు. అలాంటి అసంతృప్తులను తీసుకొని ఆ అసంతృప్తులతోటే రాజకీయం చేయాలనేటటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉందని ప్రజలు ఎలా నమ్ముతారు? ఒక నాయకుడు 43 సంవత్సరాల్లో ఒక నాయకుడిని తయారు చేసుకోలేకపోతే, ఒక నాయకుడిని నిలబెట్టుకోలేకపోతే, 14 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పార్టీకి భయపడి 100 పార్టీలతోటి పొత్తులు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే అది వారి దిగజారుడుతనానికి, వారికి ప్రజా ఆదరణ లేదు అని నిరూపించడానికి సాక్ష్యంగా నిలబడుతుంది ఈ ఉదాంతాలన్నీ కూడా. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తీసుకుంటే మేము కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచో లేదా ఇంకొక పార్టీ తరఫు నుంచో చేరికలు చేయాలి అని అనుకుంటే ఆ 2 పార్టీలు ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మా పార్టీలోనే 2-3 నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మా నాయకత్వం మధ్యలోనే సమన్వయపరుచుకునేటటువంటి ప్రయత్నం మేము చేసుకుంటూ మేము ముందుకు వెళుతుంటే వారి మధ్యలో చిచ్చు పెట్టి వారికి తాయిలాలు ఇచ్చి వారికి మంచినీళ్లనో లేకపోతే డబ్బులు ఆశ చూపించో
లేదో పదవులు ఆశ చూపించో రెచ్చగొట్టే రాజకీయం చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారికే తెలుగుదేశం కండవులు వేసి వారి ఈ నీచమైన రాజకీయం చేయడం అనేది వారి దిగజారుడు రాజకీయానికి పరాకాష్ఠగా మారుతుంది. కాబట్టి ఈ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ కార్యకర్తగా ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తాం తప్ప నీచమైన రాజకీయానికి తావిచ్చేటటువంటి పరిస్థితే ఉండదు. వ్యక్తిగత దూషణలకి తావే ఉండదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తులు కూడా మంచినీటి సౌకర్యాలని ఏర్పాటు చేయలేకపోతే ఒకే ఒక్క 5 సంవత్సరాల కాలంలో వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. నిన్న ప్రజలకి ప్రజా వైద్యశాలని, 100 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేశాం. అనేక చోట్ల మంచి మంచి విద్యాలయాల్ని ఏర్పాటు చేశాం. ఒక తాండాలో, మురికిమల తాండాలో అద్భుతమైనటువంటి ఒక స్కూల్ నిర్మాణం జరిగింది. మురారిపల్లిలో ఒక అద్భుతమైనటువంటి స్కూల్ నిర్మాణం జరిగింది. దోర్నాలలో గిరిజనులకు సంబంధించినటువంటి హాస్పిటల్ నిర్మాణం జరిగింది. మార్కాపురం దగ్గర మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి త్రిపురాంతకం ఎర్రగొండపాలెం రోడ్ శాంక్షన్ వచ్చింది. 11,500 ఎకరాలకి వాటర్ సప్లై చేసేటటువంటి T5 కాలువ యొక్క టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలక్షన్స్కి ముందే అది కూడా కంప్లీట్ చేసి దానికి కూడా టెండర్ని పిలిచేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న ఈ ఎర్రగొండపాలెంలో ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. కళ్యాణ మండపం, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చాం. వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని తీసుకొచ్చాం. అంబేద్కర్ గారి ఒక ఆడిటోరియాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి ఏం కావాలో, అది రైతు బజార్ కావచ్చు, లేదా సచివాలయ వ్యవస్థ కావచ్చు, విలేజ్ క్లినిక్ వ్యవస్థ కావచ్చు, నాడు నేడు కింద స్కూళ్ళ నిర్మాణం కావచ్చు, ఇది అంతా కూడా నిరంతర ప్రక్రియగా అభివృద్ధిని తీసుకొస్తున్నాం. కంటిన్యూగా ఆ తాపత్రయపడుతూనే ఉన్నాం.